హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీ రిలేషన్షిప్ యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పుడైనా సరే చూడొచ్చు. ఎవరికైనా సరే ఇది మేల్ ఫీమేల్ ఎవరికైనా సరే వర్తిస్తుంది. ఇక్కడ నేను 3 పాయల్స్ పెట్టాను. పాయల్ 1, పాయల్ 2, పాయల్ 3. అలాగే కాకుండా అబండెన్స్, లవ్, ఫ్రెండ్షిప్ అని కూడా ఈ మూడిట్లోని మీకు నచ్చింది, మిమ్మల్ని ఏ కార్డ్ అయితే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుందో దాన్ని బట్టి కూడా మీరు అనేవాళ్ళు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఒకటి కన్నా 2 కార్డ్స్ కనుక మిమ్మల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తే 2 కార్డ్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏదైతే రిజల్ట్ అయితే అది మాత్రమే మీరు తీసుకోండి, లేనిది ఇగ్నోర్ చేయండి. పర్సనల్ రీడింగ్ సార్ ఓపెన్ అండి. మీరు కనుక పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి హాయ్ అని చెప్పేసి వాట్సాప్ చేయండి. రిమైనింగ్ డీటెయిల్స్ మీకు ఆటోమేటిక్గా అనేవి తెలుస్తాయి. పర్సనల్ రీడింగ్స్ పెయిడ్ అండి, ఫ్రీ రీడింగ్స్ కాదు. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పుడైనా చూడొచ్చు. అసలు మీ పాస్ట్ లోని మీ రిలేషన్షిప్ ఎలా ఉంది, ప్రెసెంట్ లో ఎలా ఉంది, ఇంకా ఫ్యూచర్ లో కూడా మీ రిలేషన్షిప్ అనేది ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది మనం చూద్దాం. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్స్ ని షేర్ చేయండి. ఫస్ట్ మనం ఎవరైతే అబండెన్స్ సెలెక్ట్ చేసుకున్నారో లేకపోతే పాయల్ 1 అనేది సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రిలేషన్షిప్ యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటనేది మనం చూద్దాం. ఇక్కడ అబండెన్స్ అంటేనేమించి వెల్త్ అనే ఒకటే అనేది కాదండి. హెల్త్ అవ్వచ్చు, లేకపోతే మీకు మిగతా వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్స్ కూడా వస్తాయి. చాలా మంది ఏంటంటే అబండెన్స్ అంటే ఓన్లీ వెల్త్ అనుకుంటారు, కానీ మనకున్న ప్రతి బ్లెస్సింగ్ కూడా మనకి ఒక అబండెన్స్ కింద వస్తుందండి. కాబట్టి ఎలా ఉంది ఈ కార్డ్ చూస్ చేసుకునే వాళ్ళ రిలేషన్షిప్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనం పాస్ట్ తో స్టార్ట్ చేద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ అబండెన్స్ ఆర్ పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ యొక్క పాస్ట్ లో ఎలా ఉంది. ఈ రిలేషన్షిప్ రీడింగ్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, కానీ ప్రజెంట్ మీ మనసులో ఏ వ్యక్తి అయితే ఉన్నారో వాళ్ళని మీరు తలుచుకోండి. నేను షఫుల్ చేసేలోగా అప్పుడు మీకు ఎనర్జీస్ కూడా బాగా కనెక్ట్ అనేది అవుతాయి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. కార్డ్స్ ఫ్లిప్ అవుతున్నాయి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ పాయల్ 1 ఆర్ అబండెన్స్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ పాస్ట్ లో అసలు ఎలా ఉండేది, వాళ్ళకి వీళ్ళకి మధ్యన రిలేషన్షిప్ అనేది ఎలా ఉండేది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మీరు మీ పార్ట్నర్ని తలుచుకోండి. వాళ్ళ నేమ్ని అనేది ఒకసారి ఒక 3 times మీ మనసులో అనేది వాళ్ళని తలుచుకోండి. ఫస్ట్ డెవిల్ కార్డ్ వచ్చింది పాస్ట్ లో, అలాగే 8 of Cups కూడా వచ్చింది. ఓకే, 4 of Cups. బాగా మీరు ఏంటంటే ఎక్కువ ఎమోషనల్ పర్సన్స్ లో ఉన్నారు. అన్ని కప్స్ ఎనర్జీసే వస్తున్నాయి. 9 of Cups. ఓకే, Ace of Swords. ఈ డెవిల్ కార్డ్ కి మనం ఒక క్లారిఫికేషన్ కార్డ్ కూడా తీద్దాం. ఓకే, Ace of Pentacles. బాటమ్ ఆఫ్ ద కప్ 6 of Cups వచ్చింది. మీ పాస్ట్ లో మీ రిలేషన్షిప్ అనేది, ఈ రిలేషన్షిప్ అనేది వెరీ టాక్సిక్ గా కనిపిస్తుందండి. ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చాలా చాలా మ్యానిపులేటివ్ కూడా. వీళ్ళు ఏంటంటే ఒక లవ్ రిలేషన్షిప్ లో అనేది మీ లైఫ్ లో కానీ వచ్చి మిమ్మల్ని చాలా చాలా మ్యానిపులేషన్ అనేది చేశారు. మేబీ వీళ్ళు మీకు దేనికి అట్రాక్ట్ అయ్యారంటే మేబీ మీరు కొంచెం వెల్తీ పర్సన్ అవ్వడం వల్లే మిమ్మల్ని వీరు బాగా అట్రాక్ట్ అయినట్టున్నారండి. ఇక్కడ మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, బోత్. మీరు ఎవరితో అయితే
రిలేషన్షిప్ లో అనేది ఉన్నారో ఆపోజిట్ పర్సన్ అనేవారు గ్యారంటీగా టాక్సిక్ పర్సన్ అయి ఉంటారండి. వాళ్ళ ఇంటెన్షన్స్ అనేది ఏంటంటే మెయిన్లీ ఏంటంటే మనీ తప్ప మిగతాది ఏంటి వాళ్ళకి అవసరం లేదండి. వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ గా మీరు వాళ్ళకన్నా బెటర్ పొజిషన్ అయ్యి ఉంటారు. అలా వాళ్ళు కావాలనే ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని వాళ్ళ ట్రాప్ లోకి లాగి మీ వెంట పడి మరి మీ లైఫ్ లోకి అనేది వాళ్ళు వచ్చారండి. మేబీ మీ ప్రేమతో అయితే కాదు, ఒక కంఫర్టబుల్ ఒక లైఫ్ మీతో జీవించవచ్చు అన్న దీని మీదే వచ్చారండి. కంప్లీట్ గా ఇది ఒక ట్రాప్. నెక్స్ట్ ఏంటంటే ఈ పర్సన్స్ ఏంటంటే ఎక్కువగా ఫిజికల్ రిలేషన్షిప్ కే ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప ఒక ఎమోషనల్ కనెక్టివిటీ అనేది వాళ్ళకి అనేది ఉండదు. ఒక పర్సన్ అంటే చెప్పాలి అంటే క్లియర్ గా అవతల పర్సన్స్ ఏంటంటే జస్ట్ లైక్ ఆబ్జెక్ట్స్ కింద ట్రీట్ చేయడం. అంటే ఇప్పుడు మనం మిషన్స్ ని ఎలా యూజ్ చేస్తాం, వాషింగ్ మిషన్ ని, ఫ్రిడ్జ్ ని, అలా ఆ టైప్ లోని పర్సన్స్ కూడా అలాగే ట్రీట్ చేస్తారు వీళ్ళు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు వాళ్ళ మూడ్ బాగుంటే ఒకలా మాట్లాడడం, లేకపోతే ఇంకోలా మాట్లాడడం చేస్తారు. మేబీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్సిస్టులు కూడా అవ్వడానికి ఛాన్సెస్ అనేవి 99% ఉన్నాయండి. వాళ్ళు చాలా హ్యూమిలేటివ్ గా ఉంటారు. ఎప్పుడు మిమ్మల్ని తక్కువ చేస్తూ కించపరుస్తూ ప్రతి దీనికి నీకు ఇది తెలియదులే అది తెలియదులే అంటే మనకేమీ తెలియదు అని చెప్పేసి వాళ్ళే మనల్ని జడ్జ్ చేసేస్తారు. మేబీ ఇక్కడ ఈ రిలేషన్షిప్ ఏంటంటే ఎక్కువ లాస్టింగ్ గా కూడా ఉండదు. ఒక 1-2 months కన్నా ఎక్కువ రోజులు వాళ్ళు యాక్ట్ చేయలేరు. దాని వల్ల కూడా మీరు బాగా సఫర్ అయ్యి ఎందుకు మనకి రిలేషన్షిప్ ఎలా వచ్చిందనేసి ఈవెన్ జనాలకు కూడా దూరంగా వెళ్ళిపోయి మీరు ఈ రిలేషన్షిప్స్ కు దూరంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు మీరే కాస్త దూరంగా ఫార్ అవే ప్లేసెస్ కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది పాస్ట్ లో అయితే నాకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు కొంచెం మీకు చిన్నప్పటి నుంచి తెలిసిన పర్సన్స్ కూడా అవ్వడానికి ఉండొచ్చు, కానీ అప్పుడు మనకు తెలియదు వాళ్ళ టాక్సిక్ అనేది. ఒక రిలేషన్స్ గా రావడం వల్ల వాళ్ళ ఎటువంటి టాక్సిక్ పర్సనాలిటీ అనేది వాళ్ళదనేది మీరు తెలుసుకోగలిగారు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ యొక్క ప్రెసెంట్ లో మీ సిచ్యువేషన్ ఎలా ఉందో అనేది కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే అబాండెన్స్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కార్డ్ కూడా కరెక్ట్ గా వచ్చిందండి. అంటే ఇక్కడ అంటే మిగతా విషయాలు కూడా ఇంపార్టెంటే, కానీ అబాండెన్స్ అంటే వెల్త్ కూడా ఒక కాన్సెప్ట్. మేబీ వీళ్ళు ఏంటంటే మీకు కాదు మీ మనీకి అట్రాక్ట్ అయ్యి మాత్రమే మీతో రిలేషన్షిప్ కి వచ్చారు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ ఫైల్ 1 ఆర్ అబాండెన్స్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ యొక్క కరెంట్ స్టేటస్ ఏంటి? ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మీరు మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకుంటూ ఉండండి, దానివల్ల మనకి ఎనర్జీస్ బాగా అనేవి కూడా కనెక్ట్ అవుతాయి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. 10 of cups, 5 of swords, king of swords. ఇందాకంతా కప్స్ ఎనర్జీ వచ్చింది, ఇప్పుడు స్వార్డ్స్ ఎనర్జీ వస్తుంది. ఏస్ ఆఫ్ కప్స్, ఓకే 10 of wands. బాటమ్ ఆఫ్ ద డెక్ ద హెర్మెట్ వచ్చిందండి. అన్ని కరెక్ట్. ఆ కార్డ్స్ కి రిలేటెడ్ గా కూడా ఈ కార్డ్స్ కూడా వచ్చాయి. ఇక్కడ ఏమవుతుందంటే మీరు చాలా డిప్రెషన్ లో ఉన్నారండి. ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే మీరు ఒక బ్యూటిఫుల్ అనేది ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీని, ఫ్యామిలీ విత్ కిడ్స్ తోని మీరు ఊహించుకున్నారండి. వాళ్ళతో ఒక అందమైన ప్రపంచాన్ని మీరు అనే వాళ్ళు ఊహించుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే బ్లైండ్ గా అవతల వాళ్ళని ట్రస్ట్ చేయడం, పూర్తిగా వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది తెలుసుకోకుండా ఇంకా వాళ్ళతోనే నా జీవితం, వాళ్ళతోనే నా లైఫ్ అంతా ఉండింది అని చెప్పేసి మీరు డిసైడ్ అయిపోయి వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. మోర్ మీకన్నా చాలా చాలా ఎక్కువైపోయారు వాళ్ళు. మీరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల కూడా ఓకే వీళ్ళకి మనం లేకపోతే గడవదులే, వీళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోలే, చూద్దాం మనం నెగ్లెక్ట్ చేసినా అవాయిడ్ చేసినా ఎంతకాలం వీళ్ళు మన చుట్టూ తిరుగుతారు అన్న టైప్ ఆఫ్ రిలేషన్షిప్. ఇక్కడ ఎనర్జీ స్వార్డ్స్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళతో దీనివల్ల మీకు అస్తమానం కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయండి. ప్రెసెంట్ సిచ్యువేషన్
సిచ్యువేషన్ ఏంటంటే ఫస్ట్ అసలు వీళ్ళతో కన్నా గొడవలు మీలో మీరే ఎక్కువగా సఫర్ అనేది మీరు అవుతున్నారు. అంటే నేను ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, ఒక రాంగ్ స్టెప్ అనేది నేను వెయ్యడం వల్ల ఈ రోజు నా యొక్క సిచ్యువేషన్ ఇలా వచ్చింది అని చెప్పేసి, ఇక్కడ ఈ అవతల పర్సన్ ఎలాంటి వాళ్ళంటే వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అనేది ఇంపార్టెంట్. రిలేషన్షిప్ అనేది వాళ్ళకి అసలు మ్యాటర్ అనేదే కాదు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ విన్ అయితే చాలు, మీరు హర్ట్ అవుతున్నారా లేదా అనేది ఇదంతా కూడా వాళ్ళకి చాలా అన్నెసరీ విషయం అండి. ఇక్కడ ఆర్గ్యుమెంట్ విన్ అయ్యి ఓకే నేను విన్ అయ్యాను అన్న సిచ్యువేషన్స్ లో వీళ్ళు ప్రజెంట్ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ కోసం ఆలోచించి ఇక్కడ హెర్మెట్ కార్డ్ కూడా వచ్చింది. మీరు బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు, ఆల్మోస్ట్ మీరు డిప్రెషన్ స్టేజ్ లోనే ఉన్నారు. నెక్స్ట్ 10 ఆఫ్ వాండ్స్ కూడా వచ్చింది. చాలా బర్డెన్ గా హెవీగా మీకు మీరే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే మీకంటూ ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, కెరియర్ విషయంలో కూడా ఇబ్బందులు లేవు. కాకపోతే ఈ రిలేషన్షిప్ అనేది ఏం చేయాలి ఏంటో తెలియక అసలు నేను ఎంతో పాజిటివ్ గా తీసుకునే ఈ రిలేషన్ అంటే స్టార్టింగ్ లోనే ఇలా ఎందుకు ఇంత నెగిటివ్ గా అవుతుంది, నా మిస్టేక్ ఏంటో తెలియట్లేదు అన్న కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లో మీరు అనేవాళ్ళు ఉన్నారండి. ప్రజెంట్ మీ యొక్క సిచ్యువేషన్ అయితే ఇక్కడ అదే నాకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లోనే ఈ యొక్క రిలేషన్ అనేది ఎలా మారబోతుంది, మీ యొక్క మెంటల్ స్టేజ్ అనేది ఎలా అవబోతుంది అనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నా వ్యూయర్స్ ఎవరైతే అబండెన్స్ సెలెక్ట్ చేసుకున్నారో అలాగే పాయింట్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ లో అనేది ఎలా మారబోతుంది. ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ 2 సార్లు ఇక్కడ 5 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. వీళ్ళు కంప్లీట్ గా గొడవల మెంటాలిటీ వీళ్ళది. ఒకసారి కాదు 2 టైమ్స్ వచ్చింది. ద మెజిషియన్, ఓకే 8 ఆఫ్ స్వార్డ్స్, 5 ఆఫ్ కప్స్. బ్రోక్ అయిపోయింది అసలు మీ హార్ట్ అసలు కంప్లీట్ గా. నెక్స్ట్ ఫుల్ కార్డ్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంటో కూడా చూద్దాం. కింగ్ ఆఫ్ కప్స్, ఈ యొక్క రిలేషన్షిప్ అనేది మీ ఫ్యూచర్ లో కూడా ఇన్ కేస్ మీరు కనుక ఈ పార్ట్నర్ తోనే ఉందాము, మనం ఇష్టపడ్డాం ప్రేమించాం వీళ్ళతోనే రిలేషన్షిప్ అని మీరు అనుకున్న వాళ్ళు అనేది చేంజ్ అయ్యే ప్రసక్తే అనేది ఉండదండి. వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు, వాళ్ళకి వాళ్ళే ఇంపార్టెంట్. ఒక విషయంగా చెప్పాలంటే మీరు ఒక ఇన్సెక్ట్, చీమ దోమ లైక్ అనమాట, అలా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. మీకు అసలు అటువంటిది రిలేషన్షిప్ అసలు మీకు అవసరమా? ఒక రిలేషన్షిప్ బ్రోక్ అయినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదండి. ఇలాంటి రిలేషన్షిప్ లోని మీరుండి స్ట్రెస్ అయ్యి స్ట్రెయిన్ అవడం తప్ప ఏ ఒక్క ఇది కూడా లేదు. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఈ రిలేషన్షిప్ వల్ల ఫ్యూచర్ లో కూడా మీకు నిద్ర పట్టకపోవడం, డిప్రెషన్ లోకి వెళ్ళడం. ఆల్రెడీ మీరు డిప్రెషన్ స్టేజ్ లోనే మీరు ఉన్నారు. కాకపోతే వీళ్ళతోనే ఇంకా మీరు కనుక ట్రావెల్ కనుక అవుతే మీరు ఏంటంటే మిమ్మల్ని క్లోజ్డ్ గా మీకున్న కొంచెం మంది లవ్డ్ వన్స్ తో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వకుండా చాలా క్లోజ్డ్ గా అయిపోయి బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. కాకపోతే ఇంకొక ఆపర్చునిటీ ఏంటుందంటే మీ శక్తి ఏంటో మీరు తెలుసుకొని జరిగిందేమో జరిగింది వదిలేసి మిమ్మల్ని ట్రస్ట్ చేసుకొని మీరు కొత్త లైఫ్ అనేది గనక అయ్యిందేదో అయ్యిందని వదిలేసి గనక స్టార్ట్ చేసుకుంటే మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటది. ఇలాంటి కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి ఒక్కోసారి మన లైఫ్ లోకి వస్తుంటాయండి. మనం గనక వాళ్ళని వదిలించుకోకపోతే ఎన్ని ఇయర్స్ అయినా సరే, మీ 5 ఇయర్స్ అయినా 10 ఇయర్స్ అయినా వీళ్ళతో మీ జర్నీ అనేది అలాగే ఉంటది. ఈ సైకిల్లో నుంచి ఎలా బయటపడాలి అనేది ముందు మీరు ఆలోచించుకోండి. నాకే ఎందుకు ఇలా జరిగింది అని అనుకోవద్దండి. మనలాంటి సిచ్యువేషన్స్ ఈ ప్రపంచంలో చాలా మందికి జరుగుతాయి, సేమ్ సిచ్యువేషన్స్. కాకపోతే అది మనం ఎలా తీసుకుంటున్నామో అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు రియాక్ట్ అవ్వడం మానేయండి, ఓన్లీ రెస్పాండ్ అనేది మాత్రమే అవ్వండి. వాళ్ళ కాల్స్ కానీ మెసేజెస్ కానీ దేనికి అవ్వద్దు. అసలు వాళ్ళతో ఎక్కడికి వెళ్ళడం అనేది కూడా చేయొద్దు. కంప్లీట్ గా వాళ్ళని అవాయిడ్ చేయండి. అప్పుడే ఒక మారే వాళ్ళైతే మారుతారు. మారకపోయి వాళ్ళ మిమ్మల్ని వదిలేస్తేనే మీరు అనేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ మీ లైఫ్ లోకి ఒక మంచి బెటర్ పర్సన్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నాయి రిలేషన్షిప్ కోసం అనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. యువర్ గైడెన్స్ ఫర్ pile 1 people.
డిసిప్లైన్. మంచి కార్డే వచ్చిందండి. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అవతల వాళ్ళు ఒకసారి చేశారు 10 సార్లు చేశారు కదా అని చెప్పి మనం వెంటనే రెస్పాండ్ అయిపోవడం, వాళ్ళకు మోర్ ఇంపార్టెంట్ ఇవ్వడం చేసడం మీ మిస్టేక్స్ అండి. మీరు ఏమి చదవాలి, ఒకసారి కదా రోజుకు 100 సార్లు చేయనివ్వండి, సైలెంట్ లో పెట్టండి. వాళ్ళకి అసలు కాంటాక్ట్ అవ్వద్దు, మీరు కమ్యూనికేట్ అవ్వద్దు. అప్పుడు వాళ్ళకి మీ విలువ ఏంటో తెలుస్తుంది, మీ దగ్గరికి వస్తారు. ఇన్ కేస్ అలాంటి టాక్సిక్ పర్సన్స్ రావాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళు చేసిన మిస్టేక్స్ వాళ్ళకు కూడా మనం బుద్ధి చెప్పాలి కదా, ఊరికనే ఎవరిని వదిలేయకూడదండి. అది ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తే అప్పుడు మన రెస్పెక్ట్ అనేది కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు సొసైటీలో అయితే ప్రజెంట్ మనం అలాగే ఉండాలి. అన్నిటికన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ లవ్ అయినా రిలేషన్షిప్ అయినా ఏదైనా సరే. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ మనం ఎవరైతే లవ్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ అనేది ఎలా ఉందో కూడా మనం చూద్దాం. లవ్ ఆర్ పాయిల్ 2. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా యూఎస్ లవ్ ఆర్ పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పాస్ట్ అనేది ఎలా ఉందో ఈ రిలేషన్షిప్ లో మనం చూద్దాం. మీరు మీ యొక్క పార్ట్నర్ యొక్క నేమ్ అనేది తలుచుకుంటూ ఉండండి. అప్పుడే మీ యొక్క ఎనర్జీస్, మీ పార్ట్నర్ ఎనర్జీస్ అనేవి కూడా మనకు బాగా కనెక్ట్ అవుతాయి. మీరు వాళ్ళ నేమ్ తలుచుకోండి, లేకపోతే వాళ్ళతో స్పెండ్ చేసిన టైం కూడా ఒకసారి గుర్తు చేసుకోండి, హ్యాపీ మూమెంట్స్ ని. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే లవ్ సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ వాళ్ళ యొక్క పాస్ట్ అనేది రిలేషన్షిప్ లో ఎలా ఉంది. అంటే డెవిల్ కార్డే వస్తుంది. 1 వాళ్ళకు కూడా డెవిల్ కార్డే ఫస్ట్ కార్డ్ వచ్చింది, ఇక్కడ కూడా డెవిల్ కార్డే వచ్చింది. అంటే ఎక్కువ రిలేషన్షిప్స్ అన్ని కూడా టాక్సిక్ గా ఉన్నట్టు. అంటే ఈ రోజుల్లో లవ్ కూడా అలాగే మారిపోయిందిలేండి, టాక్సిక్ గా. ముందు ప్రేమగా బాగా ఉన్నట్టు ఉండడము, తర్వాత ట్రాప్ చేయడము, ఇదే ఇప్పుడు ఈ రోజుల్లో అయిపోయింది. అసలు ముందు క్లారిఫికేషన్ కార్డ్ చూద్దాం. అసలు ఈ యొక్క పాయిల్ 2 వాళ్ళకు కూడా డెవిల్ కార్డ్ ఎందుకు వచ్చిందో కొంచెం షఫల్ చేస్తా. ఓకే, మెజిషియన్ కార్డ్ వచ్చింది, కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, వరల్డ్ కార్డ్ కూడా వచ్చింది, 3 of wands, queen of wands. ఓకే, ఇక్కడ అంతా ఫైర్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుందండి. అందులోనే కింగ్ ఆఫ్ వాండ్స్ కూడా వచ్చింది, అలాంటి క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, 3 of wands వచ్చింది, మెజిషియన్, వరల్డ్. అన్నిటికీ మించి ఫస్ట్ కార్డ్ అనేది మనకి డెవిల్ కార్డ్ కూడా వచ్చింది. డెవిల్ కార్డ్ క్లారిఫికేషన్ కార్డ్ మనకి మెజిషియన్ కార్డ్ వచ్చింది. అంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్ అండి. ఎక్కువగా ఏంటంటే రాహు ఎనర్జీ అనేది ఇక్కడ కనబడుతుంది. వీళ్ళు ఏంటంటే నెగిటివిటీని బాగా స్ప్రెడ్ చేస్తారు, చాలా బాగా మ్యానిపులేట్ చేయగలరు. మీకు ఎన్ని కట్టుకథలు చెప్పగలుగుతారో అన్ని కట్టుకథలు కూడా చెప్పగలరు. ఒక విధంగా అక్కడ అది కనిపిస్తున్నది కూడా లేదని ఇది చేయగలిగినంత టాలెంటెడ్ అండి. అసలు మీరు అసలు బిలీవ్ చేయలేరు ఆ పర్సన్ అనేది చెప్పేది. అలాగే చాలా అన్ప్రెడిక్టబుల్ గా కూడా ఉంటారు. వాళ్ళని అసలు మీరు జడ్జ్ చేయడం కానీ ప్రిడిక్ట్ చేయడం కానీ అనేది మీరు అనేవాళ్ళు చేయలేరు. ఇక్కడ మీ పార్ట్నర్ అంటే మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కింగ్ ఎనర్జీ కూడా వచ్చింది, అలాగే క్వీన్ ఎనర్జీ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు మీరు మేల్ అయితే మీ పార్ట్నర్ది క్వీన్ ఎనర్జీ అవ్వచ్చు, ఫిమేల్ అయితే కింగ్ ఎనర్జీ కూడా అవ్వచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు కూడా ఫైరీ సైన్స్ లోనే ఉన్నారండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ రిలేషన్షిప్ లోనే ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయి. కానీ మీ పార్ట్నర్ అయితే మటుకు చాలా చాలా మ్యానిపులేటివ్ అండి. పాస్ట్ లో కూడా వీళ్ళు మ్యానిపులేటివ్. కాకపోతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే సేమ్ ఎనర్జీస్ ఉండడం వల్ల టిట్ ఫర్ టాట్ లాగా అవతల వాళ్ళు ఏదైనా చేసినా వెంటనే మీరు డిప్రెషన్ లోకి వెళ్ళరు, బాధపడరు. వాళ్ళకి ఎలా సమాధానం ఇవ్వాలో మీకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టే వాళ్ళకి మీరు సమాధానం అనేది కూడా ఇస్తారు. బాటమ్ ఆఫ్ ద డెక్, 7 of Pentacles.
అలాగే మీరు ఏంటంటే ఎక్కువగా ట్రావెలింగ్ అనేది మీకు ఇంట్రెస్ట్ అండి. ఫార్ అవే ప్లేసెస్ కి వెళ్ళాలి, దూరంగా వెళ్ళాలి అన్నా ఇక్కడ ఏంటంటే సేమ్ ఎనర్జీస్ లో ఉండడం వల్ల మీ పార్ట్నర్ కి మీకు మ్యూచువల్ అనేది ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటాయండి. మీరు ఎక్కువగా చాలా ప్లేసెస్ ఇద్దరు కలిసేసి తిరిగేసి ఉండొచ్చు. కొంచెం దూరం ప్లేసెస్ కూడా మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అనేది కూడా మీరు బాగా విజిట్ చేసి ఉంటారండి. ఈ యొక్క రిలేషన్షిప్ అంటే మ్యానిపులేటివ్ గా ఉన్నారు. కాకపోతే పాయల్ వల్ల వచ్చినట్టు ఏంటంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ మైండ్ సెట్, ఎమోషనల్ పీపుల్ కాబట్టి డిప్రెస్ అయ్యేవారు. కానీ ఇక్కడ ఏంటంటే మీది వాళ్ళది ఈక్వల్ ఎనర్జీ. వాళ్ళు ఒకళ్ళు టాక్సిక్ గా ప్రవర్తించినా మీకు ఎలా తిప్పికొట్టాలనేది మీకు బాగా తెలుసు కాబట్టి మీరు అనేవాళ్ళు చాలా బ్యాలెన్స్డ్ గా వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. ఈ రిలేషన్షిప్ పాస్ట్ లో అయితే మీరు బ్యాలెన్స్ గా చేసుకొని వచ్చారండి. నువ్వెంత అంటే నేనెంత అన్నట్టే. ఇప్పుడు ప్రజెంట్ లో ఎలాగుంది రిలేషన్షిప్ అనేది చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే లవ్ సెలెక్ట్ చేసుకున్నారో నా యొక్క వ్యూయర్స్ ఆర్ పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది ప్రజెంట్ ఎలా ఉంది. ఇక్కడ లవ్ లేదని కాదండి, ఒకరి మీద ఒకరికి లవ్ ఉంది. ఇక్కడ లవ్ కన్నా ఏంటంటే ఈగో అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎవ్వరు కూడా తగ్గరు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 2 లవ్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క ప్రజెంట్ రిలేషన్షిప్ స్టేటస్. ఓకే, నైట్ ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ వాండ్స్. ఓకే, నైట్ ఆఫ్ కప్స్ కూడా వచ్చిందండి. మేబీ మీరు ఎక్కువగా 30 to 40 మధ్యన ఏజ్ గ్రూప్ అనే వాళ్ళు ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. 100% కాకపోయినా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. 30 to 40 ఉన్నాయి వాళ్ళకి ఛాన్సెస్. జస్టిస్ కార్డ్ కానీ 18 నుంచి అబౌవ్ 60 వరకు ఎవరైనా చూడొచ్చండి. 9 ఆఫ్ కప్స్. ఓకే, అక్కడ కూడా 9 ఆఫ్ కప్స్ వచ్చింది. సేమ్ అంటే ఇన్ కేస్ మీకు గనక టైం గనక ఉంటే వన్స్ ఒకసారి మీరు పాయిల్ 1 కూడా చూడండి. కొంచెం మీకు రెజొనేట్ అయ్యే కార్డ్స్ కూడా అందులో కూడా ఉన్నాయి. ఇన్ కేస్ టైం గనక మీరు స్పెండ్ చేయగలిగితే. ఓకే, ద టవర్ కార్డ్ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్. ఇప్పుడు ప్రజెంట్ లో మీ రిలేషన్ ఎలా ఉందంటే మీ ఇద్దరి మధ్యన అనేది మంచి కమ్యూనికేషన్ అనేది ఉందండి. మీరు ఏంటంటే గొడవ అయితే అయ్యింది కానీ కమ్యూనికేషన్ అనేది మటుకు మీ ఇద్దరి మధ్యన చాలా బాగుంటదండి. అవతల వాళ్ళు తిడతారని తెలిసినా సరే మీరు అనేది ఏ విషయం వాళ్ళ దగ్గర హైడ్ అనేది చేయరు. మీ రిలేషన్షిప్ అనేది ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటది, ఈక్వల్ గా ఉంటది. నేను ఇందాక చెప్పాను కదా మీకు ఎవ్వరు కూడా తగ్గరు మీలోనని చెప్పి ఇద్దరు ఈక్వల్ అనమాట. ఏమి ఒక నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది ఛాన్సెస్ అనేవి మీరు ఇవ్వరు. మీరు అలాగే ఎమోషన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అలాగే యాక్షన్స్ కి మీ థాట్స్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ అనేది మీరు ఇస్తారండి. మీ రిలేషన్షిప్ లోనే బ్యాలెన్స్ గా చేసుకొని మీ రిలేషన్షిప్ అనేది ముందుకి అనేది మీరు తీసుకెళ్తారు. ఫైనాన్షియల్ గా కూడా మీరు బాగా సెక్యూర్డ్ గానే అనే ఉన్నారు. మీరు మీ పార్ట్నర్ అయితే వదులుకోవాల్సిన అవసరం అనేది లేదండి. ఎవరిలో కూడా కొంచెం టాక్సిసిటీ అనేది ఉంటుంది కానీ అది ఎంతవరకు 10%, 20 అనే ఎక్స్ట్రీమ్ మనం భరించలేని అంత ఉండి మనం హ్యాండిల్ చేసుకోలేనప్పుడే అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ లోనే మనం బయటకు రావాలి. కానీ చిన్న చిన్న ఇష్యూస్ కి అయితే బయటకు రావాల్సిన అవసరం లేదండి. మీ బాండింగ్ అయితే చాలా బాగుందండి. అంటే ఈక్వల్ అనమాట. ఇద్దరు ఏ విషయంలోనైనా నువ్వెంత అంటే నేనెంత అనేసి. ఇప్పుడు జోడెద్దులు మనం ఎలాగా ఒక దీన్ని కట్టేసి పొలం దున్నడానికి తీసుకెళ్తాం చూడండి, అలాంటి యొక్క ఈక్వల్ ఇంపార్టెన్స్ అనమాట. ఒకటి లేకపోతే ఇంకోటి లేదనమాట. మీ ఇద్దరికి చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తుంటాయి, గొడవలు అనేవి వస్తుంటాయి, కానీ మళ్ళీ వెంటనే కూడా మీరు కలిసిపోతూ ఉంటారు. అలాగే ఫ్యూచర్ ఎలాగ ఉందో కూడా ఈ రిలేషన్షిప్ లో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే లవ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆర్ పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది. మీరు మీ పార్ట్నర్ తలుచుకోండి. Ace of Swords. Okay, 8 of Cups. Two of Swords. Swords energy. Okay, 3 of Swords. 10 of Wands. Bottom of the deck entry. Okay, the Hierophant.
ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే మీకు తెలియని టర్న్ ఏంటంటే మేబీ మీకు ఇన్ కేసు ఫ్యూచర్ లోనంటే అస్తమానం ఈక్వల్ పోట్లాట్ చేసుకొని ఎందుకు మనం అని చెప్పేసి ఒక స్టేజ్ లో ఏంటంటే మనమే దూరంగా వెళ్ళిపోతామా, ఫార్ అవే ప్లేసెస్ కు వెళ్ళిపోతామా, దూరంగా వెళ్తేనే మనకి వీళ్ళ యొక్క విలువ అనేది తెలుస్తుంది అన్న ఆలోచనలో కూడా మీరైతే ఉన్నారండి. కానీ నేను తీసుకునే డెసిషన్ అనేది కరెక్టా కాదా, వదిలేసి వెళ్ళిపోవడం కరెక్టా కాదా అనే సిచ్యువేషన్ లో కూడా ఉన్నారు. అసలు మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి ఏంటనేది తెలియకుండా ఒక కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లో ఉన్నట్టు ఇక్కడ మీరైతే కనిపిస్తున్నారండి. మీరు గనక ఓకే ఇన్ కేస్ ఈ దూరంగా గనక వెళ్ళిపోతే గనక వాళ్ళు మీకోసం వస్తారా లేదా అనేది సెకండరీ విషయం. కానీ ఫస్ట్ ఏమవుతుందంటే మీ యొక్క హార్ట్ బ్రేక్ అనేది జరిగిపోతుందండి. ఇలాంటి వ్యక్తులతో ఏంటంటే మీరు దూరంగా వెళ్ళి కన్నా అక్కడే ఉండి మీరు ఫైట్ చేసేనా మీ రైట్స్ ని మీరు సాధించాలండి. ఒక్కోసారి మనం కూడా డౌన్ అవుతాము, కానీ దూరంగా వెళ్ళిపోదామన్న థాట్ కనుక మీ మైండ్ లో కనుక ఉంటే అది మటుకు తీసేయండి. ఎందుకంటే దాని వల్ల ఏమి రిలేషన్షిప్ లోనే పెద్దగా బెనిఫిట్ అనేది ఉండదు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎక్కువగా ఓవర్లీ బర్డెన్ గా కూడా ఫీల్ అవుతున్నారండి. చాలా బర్డెన్స్ అనేది మీరు ఎక్కువగాన అన్ని మీ నెత్తి మీద పెట్టేసుకొని హోల్డ్ అనేది చేస్తున్నారు. దానివల్ల కూడా మీరు ఓవర్ గా స్ట్రెస్ అవ్వాల్సి వస్తుంది. రిలేషన్షిప్ విషయం అనే కాదు, జాబ్, కెరియర్, ఫ్యామిలీ, కిడ్స్ వీటిలో కూడా అలా అవుతుంది. ఈవెన్ స్టూడెంట్స్ అంటే స్టడీ కూడా కొంచెం ప్రెజరైజ్ కూడా అవుతున్నారు. కాబట్టి మీరు ఏంటంటే మీ యొక్క స్ట్రెస్ అండ్ ప్రెజర్ అనేది తీసుకోకండి. అలాగే ఫ్యూచర్ లోనే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది అవాయిడ్ చేయాలంటే ఇప్పుడు మీ రిలేషన్షిప్ ను మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలా అనే దానికోసం ఆలోచించండి. నెక్స్ట్ మనం ఏంటంటే ఏంజల్స్ అసలు ఏం గైడెన్స్ ఇస్తున్నాయి మన రిలేషన్షిప్ ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అనేది చూద్దాం. కానీ మీ పార్ట్నర్ అయితే చెడ్డవారు కాదండి. ఎందుకంటే మీరు వాళ్ళు ఇద్దరు కూడా సేమ్ ఒకలాంటి పర్సన్ అనమాట. జస్ట్ లైక్ యువర్ మిర్రర్ ఇమేజ్. యువర్ పార్ట్నర్ ఈస్ జస్ట్ లైక్ యువర్ మిర్రర్ ఇమేజ్. అంతే. ఒక్కోసారి మనకు కూడా నచ్చం, అందుకే మీరు కొంచెం పేషెన్స్ గా కూడా ఉండండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే లవ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆర్ పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఏంజల్స్ యొక్క గైడెన్స్. యాక్సెప్టెన్స్. ఐఎమ్ లెర్నింగ్ టు యాక్సెప్ట్ ద థింగ్స్ దట్ ఐ కాంట్ చేంజ్. కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మనం యాక్సెప్ట్ చేయాలండి. మనలో కూడా కొన్ని ఫ్లాస్ అనేవి ఉంటాయి. అవతల వాళ్ళలో కనిపించేసరికి మనం పెద్ద చేసి చూస్తాము. అలా కాకుండా యాక్సెప్ట్ చేసినప్పుడే మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి సార్ట్ అవుట్ అవుతాయి. మీ రిలేషన్షిప్ కూడా ముందుకి గ్రో అవుతుంది. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే పాయిల్ 3 అవర్ ఫ్రెండ్షిప్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ ఏంటనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ ఫ్రెండ్షిప్ మీరు వాళ్ళ ముందు నుంచి ఫ్రెండ్స్ అండి. తర్వాత మీరు ఏంటంటే ఒక రిలేషన్షిప్ లోకి అనేది మీరు అనే వాళ్ళు వచ్చారు. మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అవ్వచ్చు, కాలేజ్ మేట్స్ అయ్యండి, మీరు మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు. కొలీగ్స్ లో కూడా ముందు ఫ్రెండ్షిప్ నుంచే మీ రిలేషన్షిప్ అనేది బిల్డ్ అయి ఉంటుంది. ప్రజెంట్ మీ యొక్క రిలేషన్షిప్ యొక్క పాస్ట్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం. అసలు మీ రిలేషన్షిప్ యొక్క పాస్ట్ ఎలా ఉందనేది మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే ఫ్రెండ్షిప్ ఆర్ పాయిల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ పాస్ట్ లో అనేది ఎలా ఉంది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మీరు మీ పార్ట్నర్ యొక్క నేమ్ అనేది తలుచుకోండి, లేకపోతే వాళ్ళతో స్పెండ్ చేసిన మెమరీస్ కూడా ఒకసారి మీరు తలుచుకోండి. అప్పుడు మీకు బాగా రిజోనేట్ అవుతాయి ఎనర్జీస్. Seven of Pentacles. ఓకే, లవర్స్ కార్డ్ వచ్చిందండి. సారీ. ఓకే, 3 of Swords, హార్ట్ బ్రేక్ కూడా ఉంది. ద చారియట్. 2లో కూడా హార్ట్ బ్రేక్ అయింది. వాళ్ళ ఫ్యూచర్ లో హార్ట్ బ్రేక్ ఉంది, మీకు పాస్ట్ లో హార్ట్ బ్రేక్ ఉంది. అండ్ ఎంప్రెస్ కార్డ్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంటి? ఓకే, 5 of Pentacles. కానీ ఇందాక ఫస్ట్ 2 కార్డ్స్ లో 2 times డెవిల్ కార్డ్ వచ్చింది, కానీ మీకు మంచిగా లవర్స్ కార్డ్ అనేది వచ్చిందండి. ఇందాక నేను చెప్పినట్టే ఫ్రెండ్షిప్ టర్న్ ఇంటూ దట్ లవ్ కింద మారిందండి. మీరు ఒక విధంగా చెప్పాలంటే మేబీ సోల్మేట్ కనెక్షన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి. కాకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే ఇక్కడ మీకు హార్ట్ బ్రేక్ ఎందుకు అనేది మనకు వచ్చిందంటే నుంచి మనకి వాళ్ళకి ఒకరి మీద ఒకరికి అతి ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఒక్కోసారి మనకి హార్ట్ బ్రేక్ అనేది కావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది కూడా ఉంటాయి.
ఇక్కడ మీరు మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా సరే మీరు అనేవాళ్ళు చాలా బ్యూటిఫుల్ పర్సన్ అండి. చూడడానికి మీరు చాలా అందంగా ఉంటారు. ఇలా చూడగానే ఎవరికైనా సరే ఫస్ట్ అనేది లైక్ అయిపోతారు. అంటే ఫస్ట్ త్రూ లుక్స్ ద్వారా ఎవరైనా సరే మీకు అనే వారికి కనెక్ట్ అనేది ఈజీగా అయిపోతారండి. మీరు ఏంటంటే ఎక్కువగా ట్రావెలింగ్ అనేది ఇంపార్టెన్స్ అనేది కూడా ఇస్తుంటారు. డిఫరెంట్ ప్లేసెస్ కి అనేది వెళ్ళాలి, న్యూ ప్లేసెస్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేయాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి, లేకపోతే ట్రావెలింగ్ పర్పస్ అయినా చూడాలనుకుంటారు. అలాగే మీరు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఏదో ఒక రిజల్ట్స్ కోసం మీరు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కనిపిస్తుంది మీ రిలేషన్షిప్ లో కొన్ని ఫైనాన్షియల్ లాసెస్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే సమ్ ఆఫ్ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మీకు అనే వాళ్ళు ఉన్నాయండి. మేబీ ఇక్కడ హార్ట్ బ్రేక్ అంటే మేబీ మీ పార్ట్నర్ కి ఏమైనా సివియర్ క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉండడం వల్ల కూడా మీ హార్ట్ అనేది బ్రేక్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉన్నది. మేబీ అంటే ఇక్కడ మేబీ 50-50 ఛాన్సెస్ అండి. 100% ప్రతి ఒక్కరికి అది వర్తించాలని రూల్ అనేది లేదు. మీకు రెజొనేట్ అయితే మాత్రమే తీసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ నేను కార్డ్స్ బట్టి ఇంటర్ప్రిటేషన్ చెప్తాను. మీరు అదే పట్టుకొని వాళ్ళు అలా అన్నారు అదే అయ్యి ఉంటది అని మటుకు తీసుకోవద్దు. రెజొనేట్ అయితేనే తీసుకోండి. మామూలు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు, కొన్ని ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా మీ మధ్యన అనేది గ్యాప్ అనేది వచ్చిందండి. కానీ పాజిటివ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు పాస్ట్ లో అయితే సిచ్యువేషన్ అలా ఉండింది, దీనివల్ల మీ మధ్య కొంచెం గ్యాప్ అనేది వచ్చి ఉండొచ్చు. కానీ అసలు ప్రెసెంట్ లో ఎలా టర్న్ అయింది అనేది కూడా చూద్దాం. కార్డ్స్ తీస్తేనే మనకు తెలుస్తుంది. మీరు ఎవరైతే ఫ్రెండ్షిప్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆర్ పాయల్ 3, మీరు మీ యొక్క పార్ట్నర్ అనే వాళ్ళని తలుచుకోండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో ఆర్ ఫ్రెండ్షిప్ ను సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది ప్రెసెంట్ లో ఎలా ఉంది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్, 7 of wands, ఓకే, 4 of cups, లవర్స్ కార్డ్ 2 times లవర్స్ కార్డ్ వచ్చిందండి. నైట్ ఆఫ్ పెంటికల్స్. మీది చాలా డీప్ కనెక్షన్ అండి. అంతే ఏంటంటే ఈ జన్మలోనే కాదు పాస్ట్ లైఫ్ నుంచి కూడా వాళ్ళనే వాళ్ళు మీతోనే రిలేషన్షిప్ లో ఉన్నారండి. చాలా స్ట్రాంగ్ బాండింగ్. ఎందుకంటే పాస్ట్ లో కూడా లవర్స్ కార్డ్ వచ్చింది, ప్లస్ ప్రెసెంట్ లో కూడా మీకు లవర్స్ కార్డ్ అనేది వచ్చిందండి. మీరు ఏంటంటే కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయిపోయి అనే డిప్రెషన్ లో కూడా మీరు వెళ్తున్నారు. నైట్ ఆఫ్ సోర్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. డిప్రెషన్ లో కూడా గురవుతున్నారండి. మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అవతల వాళ్ళని అనేది అవాయిడ్ అనేది చేస్తున్నారండి. ఇక్కడ చెప్పాలంటే మీరు ఒక క్వీన్ లైక్ ఎనర్జీస్ అనేవి మీ దీంట్లో ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్. మేబీ ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ కాకుండా మీ యొక్క ఫ్యామిలీ ఆర్ వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఇష్యూస్ వల్ల మీ మధ్య అనేది కొంచెం గ్యాప్ అనేది పెరిగింది. ఇందాక నేను చెప్పినట్టు కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కూడా ఉన్నాయి. మీ పార్ట్నర్ అనేవాళ్ళు ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ సూన్ అనేది సార్ట్అవుట్ అనేది చేస్తారండి. ముందు మీరు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళ అలాంటి హ్యాపీనెస్ అనేది మీ లైఫ్ లోకి గ్యారంటీగా అనేది వస్తుంది. మీరు అసలు ఏ నెగిటివ్ థాట్ అనేది కూడా మీ పార్ట్నర్ విషయంలో పెట్టుకోవద్దు. మీరు అనేవారు చాలా పాజిటివ్ గా అనేది ఆలోచించండి. ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీ పార్ట్నర్ కి అనేది ఇవ్వండి. అప్పుడు తప్పకుండా థింగ్స్ ఆటోమేటిక్ గా సార్ట్ అవుతాయండి. కాకపోతే కొంచెం మీరు పేషెన్స్ గా అనేది వెయిట్ చేయాలి. ఇక్కడ నేను ఎంత స్ట్రాంగ్ గా ఎందుకు చెప్తున్నాను అంటే ట్వైస్ మీకు లవర్స్ కార్డ్ వచ్చింది, అందుకు నేను మీకు అంత ఇదిగా చెప్తున్నాను. ప్రెసెంట్ అలాగా ఫ్యూచర్ ఎలా ఉంది, ఫ్యూచర్ లో అసలు మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో కూడా చూద్దాము. నాకు తెలుసు బాగానే ఉంటుంది, కానీ చూద్దాం మనకి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తాయి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే ఫ్రెండ్షిప్ సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్, అలాగే పాయింట్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది. Eight of Wands, okay, Page of Pentacles, okay, King of Swords, Queen of Cups, 9 of Pentacles, Ace of Swords, bottom of the deck.
ఏవైతే మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి సూన్ అనేది వాటంతట అవే సార్ట్అవుట్ అవుతాయండి. వాటి కోసం మీరేమీ స్ట్రెస్ అవ్వద్దు. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సార్ట్అవుట్ చేయాలనే దీనికోసం రాత్రి పగలు అనేది చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారండి. ఫ్యూచర్ లో కూడా అదే సిచ్యువేషన్ ని కంటిన్యూ చేయాలి, మన ఫ్యూచర్ ఇంకా బ్రైట్ గా ఉండాలని చెప్పేసి వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి. దానికోసం మీ మధ్య కొంచెం గ్యాప్ రావచ్చు. మీరు చేస్తే కాల్ లిఫ్ట్ చేయకపోవడం, ఎన్నాళ్ళు ఎక్కువగా తిరిగినంతగా ఇప్పుడు అంత టైం స్పెండ్ చేయకపోవడం, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ మాత్రం దీనికి మీ పార్ట్నర్ మన మీద ప్రేమ తగ్గిపోయిందేమో, అందుకే ఎలా ప్రవర్తిస్తున్నారేమో అనేది మీరు అనేవాళ్ళు అనుకోవద్దండి. అదంతా మీ యొక్క ఫ్యూచర్ బాగుండాలనే దీనికోసమే వాళ్ళు అనేవాళ్ళు ట్రై చేస్తున్నారు. సూన్ ఒక 1-2-3 months లోనే మీ యొక్క ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి సెటిల్ డౌన్ అవుతాయి. ఇంతకు ముందు మీరు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళ సేమ్ రిలేషన్షిప్ అనేది మళ్ళీ సేమ్ అలాగే గ్రో అనేది అవుతుందండి. కాబట్టి మీరు డిప్రెషన్ కి వెళ్ళొద్దు, ఎక్కువగా స్ట్రెస్ అండ్ టెన్షన్ అనేది తీసుకోవద్దు. దానివల్ల మీ హెల్త్ డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు అనేవాళ్ళు చాలా పాజిటివ్ గా ఉండండి, ఎందుకంటే మీ రిలేషన్షిప్ అనేది పాజిటివ్ గా ఉంది. ఏంజల్స్ అనేవి మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నాయో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే ఫ్రెండ్షిప్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫైల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ గైడెన్స్. గ్రోత్. ఐ వాంట్ ఎక్స్పాండ్ మై కాన్షియస్నెస్ అండ్ మై అవేర్నెస్. నేను ఇందాక చెప్పాను కదా, మీ రిలేషన్షిప్ తప్పకుండా ఫైనాన్షియల్ గా గ్రో అవుతుందండి. పాజిటివ్ గా అన్ని వైబ్రేషన్స్ ఉన్నాయి. మీరు అనే వాళ్ళు బాగా గ్రో అవుతారు. ఇంకా మంచి డెవలప్మెంట్ అనేది మీ జాబ్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే మీ ఫైనాన్షియల్ గా కూడా బాగా గ్రోత్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్ అనేది షేర్ చేయండి. అలాగే పర్సనల్ రీడింగ్స్ కోసం 9966225212కి వాట్సాప్ అనేది చేయండి. బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.